బయటికి కనిపించాడు కానీ మన గవర్నర్ నరసింహన్ సారు మస్తు శిలిపోడుల్లా. ఓ ఓ ఓ ఓ పిల్ల సుజాత, గవర్నర్ సార్ను పట్టుకొని శిలిపి అంటవా? ఆయన ఏమన్నా ఉత్త లీడర్ అనుకున్నావా? 2 తెలుగు రాష్ట్రాలకు పెద్ద మనిషి, ముఖ్యమంత్రుల కంటే పెద్దోడు. అసొంటి సార్ను గిట్లా మాట్లాడతావా అని కోపం చేస్తున్నారా? అరే నరసింహన్ సార్ ఇప్పుడు గవర్నర్ సార్ కావచ్చు, కానీ మన అసొంటి మనిషే కదా నుల్లా. ఆగో ఇంకా కోపం చేస్తున్నారు. ఆగురి ఆగురి జరాగురి, ఇది నేననే మాట కాదుల్లా, సాక్షాత్తు గవర్నర్ సారే చెప్పుకున్నాడు. చిన్నప్పుడు ఏసంటి పనులు చేసిండో, ఎంత శిలిపోడో చూడండి కాలంటే. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. మాట్లాడుండ్రి సారు, తెలుగులోనే మాట్లాడుండ్రి, మంచిగుంటది. కానీ తప్పులు చాలా ఉంటాయి. ఏ తప్పులదేంది సారు? ఏం కాదు కానివ్వండి. తప్పులు ఉంటే కూడా నార్మల్ గా తెలుగు మాట్లాడితేనే నేర్చుకోవచ్చు. వాళ్ళు టీచర్స్ ఉండేవాళ్ళు కరెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ రోజు గవర్నర్ అయిపోయింది కాబట్టి నన్ను ఎవరు కరెక్ట్ చేయరు అని నాకు ఒక ఇది ఉంది. అరే అట్లా బాధ పడకుండ్రి సారు, మీరు ఎట్లా మాట్లాడినా సపోర్ట్లు కొడతాం కానీ షురూ చేయండి. మరి ఏం చెప్తే చెప్పడం ఎట్లా కొట్టేస్తారు మీరు ఇంట్లో, అది కూడా నాకు భయం లేదు కాబట్టి ధైర్యంగా తెలుగులోనే మాట్లాడతాను అనుకున్నాను. చలో, చిన్నప్పుడు లవ్వులు లైన్లు ఏమైనా నడిపించిండ్రా మీరు చదువుకునేటప్పుడు? నార్మల్ గా ఈ కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అండి. అంటే ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి చదువుకునే బడులు మస్తు మంచియా? ఎట్లా సారు, ఆడపిల్లలు మగ పిల్లలు కలిసి చదివితే ఏం కలిసి వస్తుంది? కానీ అదృష్టం మాకు దొరకలేదు. కానీ నవీన్ రావు గారు దొరికిపోయింది అదృష్టం. అది ఒక పెద్ద అదృష్టం అండి. అరే అదృష్టం ఏంది సారు, మాకు కూడా చెప్పరాదుండ్రి. వాను క్లాస్మేట్ స్కూల్ స్టూడెంట్ ఒక వాళ్ళ భార్య అని చెప్పుకున్నారు. అంటే మీ క్లాస్మేట్లను పెళ్లి చేసుకునే అదృష్టం మిస్ అయినరా సారు? అయ్యో ఏం కాదు తీయండ్రి, ఇప్పుడు చేసుకున్న మేడం కూడా మంచిదే గాని అప్పుడేమన్నా మీ క్లాస్మేట్లను ఏడిపించిర్రా? అయ్యయ్యో నవ్వుతున్నారు కానీ చెప్పరాదుండ్రి. హైదరాబాద్ లో నాతో చదివిన ఒక క్లాస్మేట్ ఉంది. ఒకరోజు మా ఇంట్లో రిసెప్షన్ పిలిచాను, ఇండిపెండెన్స్ రిసెప్షన్ లో. అక్కడ పోయి నిమ్మకాయ ఎట్లా ఉన్నాయని అడిగాను. అమ్మా చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా మీరు శిల్పే. గవర్నర్ గుండి మీ క్లాస్మేట్ ను నిమ్మకాయ ఎట్లున్నావని అడిగినవా? అసలు నిమ్మకాయ అంటే ఏంటిది సారు? నిర్మల అని పేరు. మేము ఆమె నిమ్మక్క అని పిలిచేది స్కూల్లో. నిర్మలను నిమ్మకాయని పిలిచేదా బడిలా? వామ్మో కన్పియర్ గాని మీరు మస్తు పరాశకాలు చేస్తారు సారు. మరి ఇప్పుడు నిమ్మకాయని పిలిస్తే మీ క్లాస్మేట్ ఏమన్నది సారు? ఆయన చెప్పి ఊరుకో, నువ్వు గవర్నర్ ఇప్పుడు పిచ్చోడ మాట్లాడతావు, నిమ్మకాయ అని చెప్తున్నావు, నువ్వు గవర్నరు. అరే నిమ్మకాయ అని చెప్తేనే బాగుంటుందమ్మా, నిన్ను మళ్ళీ ఇప్పుడు పోయి నీ పేరు నిర్మల అని చెప్తే మిసెస్ నిర్మలా గౌరవ్ అని చెప్తే బాగుంటుందా అని చెప్తాను. అన్న గవర్నర్ అయినాక కూడా పాత శిల్పి చేష్టలు ఇడిచిపెడతలేరు అన్నట్టు. రోజు గవర్నర్ గా ఉండొచ్చు అండి, రేపు నార్మల్ సిటిజన్ అయిపోవచ్చు, ఈరోజు మంత్రిగా ఉండదు రేపు. కానీ లైఫ్ లో హ్యూమిలిటీ అనేది ఉండాలండి. మన పాత జీవితం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. పొజిషన్స్ అన్ని ఇప్పుడు వస్తాయి, రేపు ఉంటాయి. ఈ కుర్చీలన్నీ ఈ రోజు ఉంటాయి, రేపు ఉండదు. ఈ కుర్చీ తీసేస్తారు, ఇంకో కుర్చీ వస్తాయి, లేక ఇంకోటి కూర్చుంటారు అక్కడ. ఆ కుర్చీని పట్టుకొని మనం లైఫ్ లో బ్యాలెన్స్ లూజ్ చేయకూడదు. ఈయనరా ఇది సార్ ముచ్చట అన్నట్టు. అప్పుడు మంత్రి హరీష్ సార్ మీద మస్తు ప్రేమ నటనులా గవర్నర్ సార్ కు. హరీష్ రావు మీద నాకు ఒక అభిమానం, సపరేట్ అభిమానం. అది వేరే కథ, అది ఆయనకే తెలుసు, ఆయనకి తెలుసు ఆ కథ. అరే మాకు కూడా చెప్పరాదుండ్రి సారు. ఈ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వచ్చినప్పుడు మొదటి బడ్జెట్ స్పీచ్ చదివేప్పుడు ఒక మంచి టాల్ పొడుగా మనిషి, నన్ను వెల్ బిల్ట్ లాస్ట్ రోడ్ కూర్చున్నారండి. ఆ లాస్ట్ రోడ్ నుంచి ఒక్కొక్క టేబుల్ దాటి వస్తే ఉన్నారు. నేను ఇట్లా చదువు అట్లా చూస్తున్నాను. ఆ పెద్ద మనిషి బాగా వస్తారు, మళ్ళీ మన పైగా జంప్ చేస్తారు, కింద పడిపోతారు, మళ్ళీ చప్పటి కొట్టా అనుకున్నాను నేను. కానీ అది ఏమంటే నాకు ముందే పడిపోయారు. అది మన హరీష్ రావు గారు. అప్పటి నుంచి నాకు హరీష్ రావు అంటే ఒక సపరేట్ అభిమానం, సపరేట్ ట్రస్ట్. తెలంగాణ పోరాటం అప్పుడు ఆ సారు కరెక్టే. అట్లా చేస్తే ఎవరైనా కోపం చేస్తారు గాని మీరు అభిమానిస్తున్నారంటే మస్తు గ్రేట్ సారు. వాణి నికేతన్ విద్యా సంస్థలు 50 ఏళ్ల పండుగ చేసుకుంటే పెద్దలందరూ పోయిండ్రు. దాంట్లో గవర్నర్ సార్ కూడా పాల్గొని చిన్నప్పటి తన శిల్పి చేష్టలని చెప్పుకున్నాడు. ఇక అందరినీ దీవించి పోండ్రి సారు, మీరు అయ్యగారు కదా. That I have come as a representative of Yadagiri Lakshmi Narasimha. So as a representative of Lord Lakshmi Narasimha, as an archaka of the temple or as a pandit, you will have to accept this thing, that all I will say is Satamanam Bhavati Sataya Purusha Satendriya Ayushyevendriya Pratidishtati.